యెషయా గ్రంథము 44:6 నుండి చదువుతామండి. ఇజ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడనై సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నేను మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడు లేడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? ఎవరది? ఆ మాటలు ఎక్కడన్నా రెజనేట్ అయ్యా? మొన్న ఈ మధ్య కాలంలో మనం చదివినప్పుడు ప్రకటన గ్రంథం 1 గత 4 వారాల నుండి చదువుతూనే ఉన్నారు. ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు అక్కడ? నేను మొదటి వాడును కడపటి వాడును. ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు? ఐఎమ్ ద బిగినింగ్. నేను మొదటి వాడును కడపటి వాడును. దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో నేను విమోచకుడు అన్నదప్పుడు జీసస్ మీన్స్ గాడ్ ఇస్ సాల్వేషన్. యేసు అన్న పేరుకి అర్థం ఏంటంటే దేవుడు రక్షించేవాడు, దేవుడు రక్షణ అయి ఉన్నాడు. దేవుడు రక్షించువాడు, దేవుడు రక్షణ అయి ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నాము నేను రక్షకుడిని. ఆ మాటకు అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నేను యేసుని. చాలా మంది పాత నిబంధనలు యేసు ప్రభు అన్న మాట ఎక్కడన్నా కనబడుతుందా అని అడుగుతూ ఉంటారు. యేసు అన్న మాట రక్షకుడి కొరకు ఎదురు చూశారు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నేను రక్షకుడిని. యేసుకి కలిగిన అనేక నామంలో, కుమారుడికి కలిగిన అనేక నామంలో యేసు ఒక నామం. అవునా కదా? కుమారుడికి కలిగిన అనేక నామంలో యేసు ఒక నామము. ఆయనకి ఇంకొక పేరు ఉంది, ఇమ్మానుయేల్. ఆయనకి ఇంకొక పేరు ఉంది, ఏంటి? ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన అధిపతి. అదే సమయంలో ఇంకా ఏముంది ఆయనకి తోడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన టైటిల్స్ చెప్పుకుని పోవాలంటే నిత్యుడగు తండ్రి పోతనే ఉంది. ఈరోజు మనము పరీక్షించుకోవాలి, వాట్ డైమెన్షన్స్ డూ వి నో క్రైస్ట్? యేసుని ఎలా ఎరుగున్నాం, లేకపోతే కుమారుడిని ఎలా ఎరుగున్నాం? కీర్తనకారుడు రాస్తాడు, రాజు రాస్తాడు, ఇదిగో కుమారుడికి మొక్కు, కుమారుడు ముద్దు పెట్టుకో. కుమారుడు కోపడతాడు జాగ్రత్త, దేవుడు కోపడతాడు జాగ్రత్త. హూ ఇస్ ద సన్? జీసస్ క్రైస్ట్. ఈరోజు మన రక్షకుడు, మన విమోచనకర్త, మన తోడుండి మనల్ని బలపరిచే దేవుడు, వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు యేసు ప్రభు. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు యేసు ప్రభుని మనం కలిగి ఉన్నామా? ఈరోజు యేసు ప్రభు అడుగుతున్నారు, నీవు నా సాక్షుడు. ఎందుకంటే యేసు ప్రభు ఇచ్చిన అజెండా, ప్రతి విశ్వాసికి ఇచ్చిన పని ఏంటంటే నా సాక్షులుగా బ్రతకండి. ఈరోజు మీ జీవితంలో మీరు క్రైస్తవులు అయిన వారు, క్రీస్తుని అంగీకరించిన వారు చేయవలసిన పని ఏంటంటే క్రీస్తు సాక్షులు. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నా, ఎంతమంది మీ జీవితం క్రైస్తవులు, క్రీస్తు సాక్షులుగా ఉన్నారు? ఎంతమంది మీ పనుల్లో క్రీస్తు సాక్షులుగా ఉన్నారు? ఎంతమంది మీ చదువుల్లో, మీరు చదివే స్థలాల్లో, మీరు వెళ్ళే స్థలాల్లో, మీరు పనులు చేసే స్థలాల్లో, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, మీ ఇల్లు, మీ ఇంటి పక్కన క్రీస్తు సాక్షులుగా ఉన్నారు? మిమ్మల్ని అడుగుతున్నా, ఆర్ యూ ఏ విట్నెస్? వాట్ ఆర్ యూ విట్నెస్? ఏంటి మీ బ్రతుకు విట్నెస్ చేసేది ఏంటి? ఈరోజు లోకం చూసినప్పుడు దేర్ ఆర్ విట్నెసెస్. ఎక్కడ చూసినా బోల్డ్ విట్నెస్లు ఉన్నారు. దానికి ఇంకొక మాట పెడతారు ఈరోజు, ఫ్యాన్సీ పేరు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ అంట. ఒక ప్రోడక్ట్ గురించి ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, ఒక స్టైల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, ఒక పనిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, ఒక ఐడియాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, యూ బీ మై ఇన్ఫ్లుయెన్సర్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఆర్ యూ ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ క్రైస్ట్? ఏంటి మీరు ఎండోర్స్ చేసేది? ఏంటి ప్రతిరోజు మీరు బ్రాండ్ అంబాసిడర్గా నిలబడేది ఎవరి కొరకు? ఏంటి మీరు అంబాసిడర్ చేసేది? ఎందుకంటే ఈరోజు చాలా మంది చూడాలంటే యంగ్ జనరేషన్ ఎలాగైపోయిందంటే, వారు ఒకటి కొంటారు, వారు ఒకటి అనుభవిస్తారు, ఎవరన్నా వచ్చి దాని గురించి అడగనే ఇంకా వివరిస్తారు. చూడండి దాని గురించి, వాళ్ళు వెళ్ళి రేపు కొనిసుకోవాలి, లేకపోతే ఆ రోజు ఆర్డర్ పెట్టుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, క్రీస్తును అనుభవించిన మీరు, ఆయన రక్షణ అనుభవించిన మీరు, ఆయన ప్రేమను రుచి చూసిన మీరు ఎంతమందికి హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ జీసస్ క్రైస్ట్? ఎంతమందికి పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, సహాయకుడు? ఈరోజు నిన్ను ఒంటరివాడుగా దేవుడు విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్ముడిని నీకు తోడుంచాడు, నీతో ఉండువాడు. తెలియజేస్తారా? వాట్ హ్యావ్ యూ ఇన్ఫ్లుయెన్స్? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ద అజెండా దట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్ టుడే. విట్నెస్, సాక్షులుగా ఉంటాండి. బీ మై ఇన్ఫ్లుయెన్సర్స్, బీ మై విట్నెసెస్. నా సాక్షులుగా నిలబడండి, నా కార్యాలు వివరించండి, నా శక్తిని కనబరచండి, నా మహిమని వివరించండి, నేను ఎంత గొప్ప దేవుని లోకానికి తెలియజేయండి. అంధకారం ప్రబలప్పుడు వెలుగు నిలబడాలండి.
వెలుగు వెలుగు ఎంతో అవసరం. యు ఆర్ నీడెడ్. యువర్ అనాయింటింగ్ ఇస్ వెరీ మచ్ రెడీ టు వర్క్, బట్ ఆర్ యూ రెడీ టు స్టాండ్? ఈరోజు చాలామంది అభిషేకించబడాలని ఆశ, మరలా చెప్తున్నాను ఈ వారాలుగా. ఎందుకంటే అభిషేకం ప్రతి ఒక్కరు కోరుతున్నారు, కానీ అభిషేకము పొందిన వారు పొందిన పని అభిషేకం తగినట్టుగా పని చేయాలి. ఇన్ అదర్ వర్డ్స్, అనాయింటింగ్ ఇస్ లైక్ అపాయింటింగ్ ఇస్ లైక్ గెటింగ్ అ పోస్ట్. వన్స్ యూ గెట్ యువర్ పోస్ట్, ఆర్ యూ రెడీ టు వర్క్? ప్రభు మనల్ని కోరేది ఆయన సాక్షులుగా బ్రతకమని. ఇంకా ఈ 44 అధ్యాయంలో చదివినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నా సాక్షులు. ఇంకా 8th verse చూస్తే, భయపడద్దు, డు నాట్ ఫియర్, డు నాట్ బి అఫ్రైడ్, హ్యావ్ ఐ నాట్ టోల్డ్ యూ ఫ్రమ్ ద టైమ్ అండ్ డిక్లేర్డ్ ఇట్, యు ఆర్ మై విట్నెసెస్. మీరు నా సాక్షులు. ప్రభు చెప్తున్నాడు, మీరు నా సాక్షులు. ఎందుకంటే ఈ అధ్యాయాలు చదివేటప్పుడు 43, 44 ఇవన్నీ చదివేటప్పుడు చాలా మందికి ఇదిగో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు, దేవుడు నాకు బ్రేక్ త్రూ ఇస్తాడు, దేవుడు అన్ని చేస్తాడు. ఇందుకొరకు చేయడం చెప్పట్లా, చేస్తాడు. ఎందుకొరకు? ఆయన సాక్షులుగా ఉండాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇన్ వాట్ వే హ్యావ్ యూ విట్నెస్డ్ క్రైస్ట్? నీకు వెలుగు అనుగ్రహించబడింది. నీ జీవిత కాలంలో నువ్వు కరిగిపోతానికి ముందే, నువ్వు అరిగిపోతానికి ముందే నీ నుండి వెలుగు పక్కకు అంటించాలి. యు సీ, వెన్ వి డూ క్యాండిల్ లైట్ సర్వీస్, ఎప్పుడు అదే జ్ఞాపకం చేసుకోవాలి మనం. నువ్వు వెలగాలి, ఇతరులని వెలిగించాలి. నేను ఒక్కడనే వెలుగుతానంటే టైం అయిపోతుంది. నేను ఒక్కడనే వెలుగు అంటానంటే నీ టైం అయిపోతుంది. నిన్నుని బట్టి అనేక సార్లు ఇల్లుస్ట్రేషన్ ఎలా చెప్తామంటే, ఇక్కడ ఒక్క వెలుగు ఒక్క మనిషి దగ్గర నుండి పాస్ అవుతుందో మిగతా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. One person's transfer is going to lead to the other people, thousands or lakhs of people. One person's source. అంటే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, అదే రీతిగా మిమ్మల్ని పెట్టుకోండి. నీ ఒక్కడ నిర్లక్ష్యమా? నీ ద్వారంగా దీవించబడతానికి దేవుడు నిర్ణయించిన వారందరికీ ఆలస్యము. నీ ఒక్కడ అజాగ్రత్త, నీ ఒక్కడ ప్రార్థనాహీనత, నీ ఒక్కడ తప్పుడు జీవితాన్న, దాన్ని బట్టి అనేక మంది నీ ద్వారంగా వెలిగించబడాల్సిన వారు వెలిగించబడకుండా ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నిన్ను బట్ట నీ స్నేహితులు ఇంకా యేసుని అంగీకరించుకుని ఉన్నారు. నిన్నుని బట్ట నీ కుటుంబస్తులు ఇంకా దేవుణ్ణి అంగీకరించుకుని ఉన్నారు. నిన్నుని బట్ట దేవుని నామానికి ఇంకా అవమానం కలుగుతుంది. ఐఎమ్ ఆస్కింగ్ యూ, వెన్ ఆర్ యూ గోయిన్ టు చేంజ్ యువర్ సెల్ఫ్? ఎందుకంటే నీ మనసు నీ చేతుల్లో ఉంది. నువ్వు మార్చుతానే కానీ అవ్వదు. దేవుడు నీ మనసును మార్చాలన్నదప్పుడు నీవు సమర్పించుకోవాలి. ఇదిగో నా చిత్తము, ఇదిగో నా అలవాట్లు, ఇదిగో నా బుద్ధులు. ఐఎమ్ రెడీ టు బ్రేక్, ఐఎమ్ రెడీ టు చేంజ్, ఐఎమ్ రెడీ టు ట్రాన్స్ఫర్, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఎ న్యూ బిగినింగ్. ప్రభువా, నూతన కార్యము జరిగించు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో ఎంత మందికి విశ్వాసము కలదు? Faith to change. See, faith in Christ is one thing, faith to change, faith in yourself is another thing. ఎంతోమంది ప్రభువా నన్ను మార్చు అంటున్నావు, కానీ నేను మారుతాను అనే విశ్వాసం నీకుందా? మొదటగా నీవు మారగలవు అనే నిరీక్షణ నీకుందా? ఎందుకంటే ప్రభు ఎంత కార్యము చేయాలన్నా నీలో మార్పు రాకపోతే, ఇంకో మాటలు చెప్పాలంటే నేను మారుతాను అనే నిశ్చయత నీలో రాకపోతే ఎవరు ఏమి చేయలేరు. డాక్టర్ నీకు ప్రిస్క్రిప్షన్ అవ్వచ్చు, డాక్టర్ నీకు వైద్యం అవ్వచ్చు, డాక్టర్ నీకు నీ ప్రాబ్లం తెలియజేసి నీకు మెడిసిన్స్ అవ్వచ్చు. బట్ దెన్ ఆ మెడిసిన్స్ టైంకి వేసుకుని నేను సరిగా మారుతాను, నేను స్వస్థపడాలని ఆశపడుతున్నాను, నేను రికవర్ అవ్వాలని ఆశపడుతున్నాను అని నువ్వు నిర్ణయిస్తేనే కానీ జరగదు. యువర్ నెగ్లిజెన్స్ కుడ్ స్టాప్ గాడ్స్ పర్పస్. మరలా చెప్తున్నానండి, దేవుడు నీ ద్వారంగా ఎంతో మందిని దీవించాలని ఆశపడుతున్నాడు. ఈ మాట చెప్పేటప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటూ వచ్చాను. మెనీ టైమ్స్ ఇన్ లైఫ్ వీ స్టార్ట్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్స్. నేను తగునా? నేను చేయగలనా? నేను నిలబడగలనా? నేను మాట్లాడగలనా? నన్ను అంగీకరిస్తారా? నన్ను సరిగా చూస్తారా? లేకపోతే ఈ ఇన్ఫీరియారిటీ, ఈ డిస్కరేజ్మెంటల్, డిప్రెషనల్ మైండ్ ఉన్న వారికి ఎవరు వారిని చూసినా కూడా వారికి ఎలా ఉంటుందంటే, ఏంటి నన్ను కించపరుస్తున్నారా? ఏంటి నన్ను చిన్న చూపు చూస్తున్నారా? ఏంటి నేను చేతకండంలా కనబడుతున్నానా? దే విల్ స్టార్ట్ ఫీలింగ్ డిగ్రేడెడ్. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో మిమ్మల్ని బట్టి దేవుని ఆత్మ కార్యము ఇతరుల జీవితంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారా? అయితే మొదటిగా అడుగుతున్నాను, ఎవరి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు? మీ కొరకు మాత్రం కాదు. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎవరిని మీ జీవితంలో దేవుడు నిర్ణయించిన వారిలో నీ కార్యము, నీ పని జరిగిస్తున్నారు? వేర్ ఇస్ యువర్ వర్క్? వేర్ ఇస్ యువర్ టైం? వేర్ ఇస్ యువర్ కమిట్మెంట్? ఈరోజు ఎంతో మంది మన స్వార్థం కొరకే బ్రతకాలని ఆశపడుతున్నావు. దేవుడు అంటాడు, నువ్వు వెలిగించలేదా?
నీ బ్రతుకు అయిపోతుంది జాగ్రత్త, నీ పర్పస్ అయిపోతుంది జాగ్రత్త. అనుకుని చూడండి, ఇల్లుస్ట్రేటింగ్ రైట్ ఫ్రమ్ ద క్యాండిల్ లైట్ సర్వీస్. ఒక్క క్యాండిల్ వెలిగించిన వ్యక్తి, నేను అవ్వను, నాకు మాత్రం వెలుగు ఉండాలి, మీరందరూ చీకట్లోనే ఉండండి అంటే, ఈజ్ దర్ ఎనీ పర్పస్? ఆ కార్యక్రమానికి, ఆ పనికి ఏమైనా అర్థం ఉందా? లేదు. అంటే ఈడెవడో నార్సిసిస్ట్ అనమాట, నేను ఒక్కడనే కలిగి ఉంటాను, నేను ఒక్కడనే వెలిగి ఉంటాను, మీరు అందరూ చీకట్లో ఉంటారు, నేను మాత్రమే సూపర్ స్టార్. నో, దట్ ఈస్ నాట్ ద పర్పస్. నువ్వు వెలగాలి, వెలిగించాలి. అనుకుంటానండి, ఎవరైనా సరే, అయ్యో నా క్యాండిల్ అయిపోతాను, నేను వెలగను, నేను వెలిగించను అన్నాడు అనుకో, ఎలాంటోడు? నేను వెలగను, నేను వెలిగించను, ఏం ప్రయోజనం? నా క్యాండిల్ నాతోనే ఉండాలి, తీసుకెళ్ళి ఇంటికే తీసుకెళ్ళు, సంవత్సరాలన్నా అలాగనే పెట్టుకో, ఎన్ని తరమలు అన్నా అలాగనే ఉంటుంది, ఏ ప్రయోజనం లేదు. కొంతమంది జీవితాలు అలాగనే, నేను చేయను, చేయను, నేను మారను. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు కోరుతున్నాడు మనము ఆయన సాక్షులుగా ఉండాలి. దేవుని వాక్యలో చూస్తూ ఉంటే, ఒకసారి యెషయా గ్రంథం అలాగే 43లోకి తిరిగితే 8వ వచనం చదువుదామండి. కనులుండి అందులైన వారిని, చెవులుండి బదిరులు అయిన వారిని వారిని తీసుకొని రండి. ఆగండి ఒకసారి, దేవుడు ఏమని చెప్తున్నాడు? ఈ స్టేట్మెంట్ చూడండి. కన్నులు ఉన్నాయంట గుడ్డోళ్ళంట, చెవులు ఉన్నాయంట చెవిటోళ్ళంట, ఆ వారిని తీసుకుంటారా? ఈరోజు ప్రభు ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నారు, కళ్ళుండి చూడలేకపోతున్నావా? చెవులుండి వినలేకపోతున్నావా? నీ ముందు నేను సిద్ధపరిచిన కార్యాలు, నీ ముందు నేను జరిగించే కార్యాలు, ఇదిగో నీ కొరకు నేను సిద్ధపరిచి, ఇదిగో తరాలు ముందుగానే నేను ఏర్పరిచి, కోరుకుని, నిర్ణయించుకుని నీ ముందు పెట్టాను. ద టైమ్ హ్యాస్ కమ్. సమయం వచ్చింది నువ్వు ప్రకాశిస్తానికి, సమయం వచ్చింది నువ్వు పని చేస్తానికి, సమయం వచ్చింది నీ జీవితంలో కార్యం జరుగుతానికి. ఇదిగో నీ ముందు పెట్టాను, కళ్ళు కనబడతలేదా అని అడుగుతున్నాడు దేవుడు. ఇంకా మాటలు చెప్పాలంటే, కాంట్ యు సీ? చూడగలిగిన శక్తి ఉంది, చూడగలిగిన అవకాశం ఉంది, కానీ చూడరు. కారణం ఏంటి తెలుసా? భయం. ఫియర్ ఇస్ మేకింగ్ యూ డమ్మీ. Fear is making you helpless. Fear is making you run. Fear. ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంటాడు, భయపడద్దు. ఎందుకంటే ఈ అధ్యాయం ప్రారంభం చూస్తున్నాను. Fear not, I have redeemed you. భయపడద్దు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, ఇదిగో భయంతో కళ్ళు ఉండి చూడని వారు, చెవులు ఉండి వినని వారు, వీరిని అందరిని తీసుకురండి. లెట్ ద పీపుల్ అసెంబుల్. వీరందరూ కలిసి రానే, భయంతో ఉన్న వారందరూ రానే. దాని తర్వాత ఏమని చెప్తున్నాడు దేవుడు చూడండి. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములను కూర్చబడవలను, వారిలో ఎవరు ఇట్టి సంగతులను తెలియజేయుదురు. పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు. తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలను. మనం దేవుడు వాక్యం చూస్తాం. God is saying, see, bring all the deaf, all the blind, bring everybody there who have eyes to see, ears to hear, but fearing in life that they cannot do anything nor move forward. Ask them to come. రమ్మని చెప్పు, వచ్చి వారిని చూడమని చెప్పు. నేను దేవుణ్ణి, నేనున్నా, నాకు సాటి ఎవరున్నారో నన్ను నమ్మండి అయ్యా. నా మాట, నా వాగ్దానాలు నేను ఎత్తి పెట్టలేదా? నేను మాట ఇచ్చి నెరవేర్చలేదా? అక్కడ ఉండేని చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు అంటున్నాడు, రానే, వచ్చి చూడనే. వారు వచ్చి సాక్ష్యం చూడనే, తెలుసుకొనే. 10వ వచనం చదవండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లుగా మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. మీరు నా సాక్షులు. ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంది. యు ఆర్ మై విట్నెసెస్, నాట్ జస్ట్ వన్, మెనీ. మీరు నా సాక్షులు. అదే రీతిగా చూస్తున్నాము, అక్కడ ప్రభు అంటున్నాడు, నేను ఏర్పరచుకున్నాను, నేను కోరుకున్నాను, నన్ను నమ్మండి, నేను చేయగలిగిన వాడను, నేను పని చేయగలిగిన వాడను. ఇక్కడ దేవుడు అయితే ఇంకా ఈ మాటలు చదువుతూ అలాగే కంటిన్యూ చేస్తాండి. ఒకసారి చదువుతాం. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, ఎవరు లేరు. నా తరువాత ఏ దేవుడు ఎవరు లేరు. నేను నేనే యెహోవాను. I am that I am. I am అన్న మాట చాలా పవర్ఫుల్ అండి. యూ మైట్ టేక్ ఇట్ ఈజీ. నేనే అని రాసేసారు తెలుగులో, కానీ when you go back to the Hebrew text, I am, it's very powerful.
ఉన్నవాడును అనువాడు. యేసుప్రభు అదే మాట చెప్తాడు. ఆయనని ఆ గెత్సెమనే తోటలో బంధిస్తానికి వచ్చినప్పుడు ఆయనను గుర్తుపట్టలేదంట, ఎవరని వెతుకుతున్నారంట. ఐ యామ్ అని ఆయన ఒక మాట ఆయన చెప్పి తిరిగాడంట. ఐ యామ్, నేనే. ఐ యామ్ అన్న మాట ఆయన పలికినప్పటికీ ఆయనను బంధిస్తానికి వచ్చిన ఆ సైన్యం అంతా ఏమయ్యారు తెలుసా? ఇంటికి వెళ్ళి బైబిల్ చదివి చూడండి, అన్నీ నేను చూపిస్తాను కదా, డూ యువర్ స్టడీ. వెనక్కి పడ్డారంట. అంటే ఆ మాటలో ఆయన అది పలుకుతంలో అంత పవర్, అంత శక్తి ఉంది. ఐ యామ్ బైబిల్లో చూస్తాం. ఐ యామ్ అని దేవుడు ఎక్కడంటే చెప్తున్నాడో ఆయన రోషం, ఆయన అధికారం, ఆయన శక్తిని కనబరుస్తున్నాడు. నాకు సాటి ఎవరు లేరు అంటున్నాడు, నాతో పోలిస్తానికి ఎవరు లేరు అంటున్నాడు. నేను శక్తి అధికారం కలిగిన దేవుడు. ఐ యామ్ సావరన్, ఐ యామ్ ఆల్ మైటీ, ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడును అనువాడు. ఐ యామ్. ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు. ఆ మాటలు చెప్తున్నాడు. ఈవెన్ ఐ యామ్ ద లార్డ్. నేను మాత్రమే, నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు లేరు, నాకు సాటి ఎవరు లేరు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇంకా దేవుడు సవాల్ ఇస్తున్నాడు. ఇంకా ఆ మాట చెప్తూ, దేర్ వాజ్ నో ఫారెన్ గాడ్ అమాంగ్స్ట్ యూ. మరలా చెప్తున్నాడు, దేర్ ఫోర్ యు ఆర్ మై విట్నెసెస్. మీ చేతిలో పెన్ ఉంటే ముందు ఆ మాటని యు ఆర్ మై విట్నెసెస్ అండర్లైన్ చేసుకోండి. మరలా ఇక్కడ ఈ మాట ఆయన మరలా చెప్తున్నాడు, దేర్ ఫోర్ యు ఆర్ మై విట్నెసెస్ అండర్లైన్ చేసుకోండి. యు ఆర్ మై విట్నెసెస్. ఈరోజు దేవుడు మీతో చెప్పే మాట అదే. నీవు నా సాక్షులు, మీరు నా సాక్షులు. నీ జీవితం నా సాక్షిగా బ్రతకాలి, నీ బ్రతుకు నా సాక్షిగా బ్రతకాలి. యు ఆర్ మై విట్నెసెస్. దేవుడు అన్ని బాగున్న వారితో చెప్తా, భయంలో ఉన్న వారిని చెప్తున్నాడు. అరే మీరు భయంతో ఉన్నారయ్యా, మీరు చూడలేకపోతున్నారు, మీరు వినలేకపోతున్నారు, మీరు నా దగ్గరికి రాలేకపోతున్నారు. రండి రండి రండి, చూడండి, మీరు నా సాక్షులు. నేను దేవుణ్ణి, నాకు సాటి ఎవరు లేరు, మీరు నా సాక్షులు. నా ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు లేరు, నా సాటి ఎవరు లేరు, మీరు నా సాక్షులు. దేవుడు మరల చెప్తున్నాడు, మీరు నా సాక్షులు. ఇంకా ఆ మాట నుండి అక్కడ చెప్తే, ఎవరది నిన్ను తప్పించగలిగింది, ఎవరు నిన్ను విడిపించగలిగింది, ఎవరు నీ జీవితంలో కార్యం చేయగలిగింది? దేవుడు అంటున్నాడు, నేను మాత్రమే. 14వ వచనం చూస్తే, the Lord says, you redeemed, you are redeemed, you are redeemed the Holy One of Israel. దేవా నీవే ప్రభా నా రక్షకుడివి. ఒకసారి బిగ్గరగా చెప్తారా? ప్రభా నీవే నా రక్షకుడివి. ఎంతమంది నమ్ముతున్నారు? యేసు నా రక్షకుడు, నా రక్షక యేసయ్యా అని బిగ్గరగా చెప్తారా? బిలీవ్ యు ఆర్ రిడీమ్డ్, యు ఆర్ రిడీమ్డ్. ఈ మాట మీద నిలబడుతున్నాను, యు ఆర్ రిడీమ్డ్. అదే ఆ 2 అధ్యాయాలు మాత్రమే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చదివినా కూడా మరలా ఉంటుంది. యు ఆర్ రిడీమ్డ్, విమోచించబడిన వారు. మిమ్మల్ని దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు విమోచించబడిన వారు, భయపడద్దు. అంత మాత్రం కాదు, నువ్వు నా సాక్షివి. విమోచించబడిన నీకు నువ్వు బ్రతుకుతాం కాదు, నువ్వు నా సాక్షివి. నీ రక్షకుడి గురించి తెలియజేయి, నీ విమోచకుడి గురించి తెలియజేయి. నేను ఎంత గొప్ప దేవుని ఇతరులకు తెలియజేయి. భయంతో బాధతో బంధించబడిన జీవితంలో చేతకాని బ్రతుకులు ఉన్నావంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నీవు నా సాక్షివి, నీవు విమోచించబడిన వ్యక్తివి. మరలా ఈ వచనంలో చూసినప్పుడు ఇందాక చెప్పాను, సాక్షులు అన్న మాట మీరు మరల చూడొచ్చు. మరలా నేను నిన్ను విమోచించానన్న మాట మీరు మరల చూడొచ్చు. మూడోదిగా మీరు ఈ మాట మరల చూడొచ్చు. యు ఆర్ చోజన్, యు ఆర్ చోజన్. మరల ఆ మాట హైలైట్ అవుతుంది. ఎక్కడ ఒక్కసారి గ్లాన్స్లో చూడాలంటే ఈ మాట చదువుతూనే యూ కెన్ గో త్రూ. మీరు చదువుతూ ఉంటే స్టార్టింగ్ నుండి చూడొచ్చు. ఐ హావ్ కాల్డ్ యూ, యు ఆర్ మైన్. నీవు నా సొత్తు, యు ఆర్ మైన్. నిన్ను పేరు పెట్టి పిలిచాను. ఐ హావ్ చోజన్ యూ. ఎక్కడ ఈ మాట చూస్తారు? దిస్ పీపుల్ ఐ హావ్ ఫార్మ్డ్ ఫర్ మై సెల్ఫ్. ఎక్కడ? ఇక్కడ 4వ అధ్యాయంలో చూడొచ్చు. 1వ వచనంలో ఐ హావ్ చోజన్ యూ. మరలా అక్కడ నుండి 44 2వ వచనంలో చూడొచ్చు. ఐ హావ్ చోజన్ యూ. అక్కడ నుండి చివరి వరకు చదువుకుంటూ వస్తాం. మరలా చూస్తున్నాం, ఐ హావ్ చోజన్ యూ. నేను నిన్ను ఏర్పరచున్నాను, నేను నిన్ను ఏర్పరచున్నాను. నువ్వు నా సొత్తువి, నువ్వు నా దాసుడివి. ఈ మాట కూడా అధికంగా చూడొచ్చు. యు ఆర్ మై సర్వెంట్. నువ్వు నా దాసుడివి, నువ్వు నా సొత్తువి. ఈరోజు దేవుని వాక్యం చదివేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ప్రభు మనకి ఇప్పుడున్న పరిస్థితితో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని సొత్తు అని, నీవు దేవుని సొత్తు అని దేవుడు మరలా తెలియజేస్తున్నాడు. ఏంటది మీ జీవితంలో మిమ్మల్ని వెనక్కి లాగేది? ఇక్కడ చూస్తే దేవుడు సవాల్ ఇస్తున్నాడు. ఇదిగో నేను విమోచించి ఉన్నాను, నువ్వు నా సొత్తువి. కానీ నీకు కళ్ళు కనబడతలే, నీకు చెవులు వినబడతలే, నీకు లేక కాదు, భయం నిన్ను చూడనవట్లే.
నీ జీవితంలో అపవాది తీసుకొచ్చే పోరాటాలు నిన్ను గ్రహించుకోవడం పట్ల నువ్వు ఎవరు దేవుడు అంటాడు, నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎవరు, నువ్వు నా సొత్తువి, నిన్ను విమోచించాను, నీ కొరకు క్రయధనాన్ని చెల్లించాను, నువ్వు నా సాక్షిగా ఉండాలి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది నమ్ముతున్నారండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారని? యు ఆర్ చోజన్ బై గాడ్. డూ యు నో దాట్? యు ఆర్ చోజన్ బై గాడ్. యు ఆర్ స్పెషల్లీ చోజన్ బై గాడ్. బూది అంతముల వరకు, ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ యూ విల్ స్టాండ్ యాస్ విట్నెస్. దయచేసి స్థలంలో ఉంచుతాం, ఒకసారి పరీక్షించుకోదామండి. వై డూ వీ బిలీవ్ గాడ్? ఎందుకొరకు దేవుడిని నమ్ముతున్నాము? ఏంటది దేవుని దగ్గర నుంచి ఎదురు చూసేది? ఏంటది మన జీవితంలో మనం చేయదలుచుకున్నది? ఏంటి మన నమ్మకం తగినట్టుగా మనం బ్రతుకుంటుంది? లాప్ట్ ఒకటి అనుకుని బయట ఒకటి బ్రతికేవాడు కాదు. హృదయం దేంతో నింపబడుతుందో దాన్ని బట్టే మాట్లాడతాడట. ఏంటి నీ మాటలు ఏంటి, నీ ప్రార్థన ఏంటి, నీ జీవితం ఏంటి, ఎలా ఆలోచిస్తున్నాడో దాని తగినట్టుగా తన జీవిత విధానం ఉంటుందంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే మీ బ్రతుకులో ఏంటది? ఈరోజు దేవుడు నీ జీవితంలో కృపను చూపించి, కనికరాన్ని చూపించి, ఆయన మేలు జరిగించి, ఆయన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడండి. ఈరోజు త్రియేక దేవుడిని నువ్వు నమ్ముతున్నావంటే చెప్పు, తండ్రి నీకు వందనాలయ్యా, నీ బిడ్డనయ్యా, నేను నీ ప్రియ కుమారుడు చేసిన కార్యాన్ని బట్టి, క్రయధనాన్ని బట్టి నీ బిడ్డగా నేను మార్చబడ్డాను తండ్రి. పరమ తండ్రి నేను నీ బిడ్డనయ్యా, యావే నీ బిడ్డనయ్యా. మనస్ఫూర్తిగా పిలవండి, పరమ తండ్రి నీకు వందనాలు. నువ్వు తండ్రి అని దేవుని పిలవగలుగుతున్నావు అంటే ధైర్యంగా పరమ తండ్రిని, అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. దట్ ఈస్ ద ఎవిడెన్స్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో నుండి అబ్బా తండ్రి అని పిలిపిస్తాడంట. ఆ ధైర్యం నీలో అనుగ్రహిస్తాడంట. నేను దేవుని బిడ్డని. నీలో ఏదైనా దేవునికి విరోధమైన కార్యాలు ఈ సమయంలో కనబడుతూ, నేను దేవునికి విరోధంగా బ్రతకని, చేశాను, జీవించాను, మాట్లాడాను, చూశాను, జరిగించాను, ఏదున్నా కూడా ఒప్పుకో. గాడ్ హెస్ రిడీమ్డ్ యూ. ఆయన రక్తం నీ కొరకు చిందించబడింది. ఈరోజు కొత్తగా నీ కొరకు ఏదో వెళ్ళ చెల్లించాల్సిన అవసరం లే. ఇట్ ఇస్ పేడ్ ఇన్ ఫుల్. ఇట్ ఇస్ పేడ్ ఇన్ ఫుల్. ఈరోజు నువ్వు నమ్మి ఆయన చేతులకు సమర్పించుకుని విశ్వాసముతో ప్రార్థన చేసి క్షమాపణ అడిగితే ప్రభు నీకు విడుదలనిచ్చే దేవుడు, నీకు రక్షణ కార్యాన్ని జరిగించే దేవుడు. ఇంకా రక్షణ పొందిన వ్యక్తి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నావు? వాట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్? ఏంటి అపవాది నీ జీవితంలో చెప్పే అబద్ధము? నీ కొరకు యేసు ప్రభు తన సొంత రక్తాన్ని చిందించి నిన్ను విమోచించి ఇదిగో నీ కొరకు సమస్తం సిద్ధపరచాడు. ఇట్స్ జస్ట్ దట్ యూ సైన్ ద డీల్, యూ సైన్ ద అగ్రిమెంట్, యూ సైన్ ద కాంట్రాక్ట్. వై ఆర్ యూ స్టిల్ థింకింగ్ దేవుని ఇంకా నమ్మకుండా ఎందుకున్నావు? దేవుడికి మించిన వారు ఎవరు లేరండి. దేవుడు అంటాడు, నాకు మించిన వారు ఎవరైనా ఉన్నారా? నాకు మించి ఎవరైనా కార్యం చేయగలరా? నాకన్నా మించి ఎవరన్నా ఉంటే చూపి చూద్దాం. నా ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు లేరు, నాకు సాటి ఎవరు లేరు. దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను నమ్మచ్చు, నువ్వు నా వాకును నమ్మచ్చు, నన్ను నమ్ము, నా మార్గంలో నడువు. నిశ్చయంగా నువ్వు దేవుని చూడగలుగుతావు. లోకంలో ఉన్న వారందరూ నేను అవమానపరుస్తూ, నేను దాడి చేస్తూ, నేను నాశనం చేసేవారిగా కనపడచ్చేమో, కానీ స్టెఫెన్ చూడగలిగాడు, యేసు ప్రభుని చూడగలిగాడు, రాజుల రాజుల్ని, ప్రభుల ప్రభుని నిలిచి ఆయన ఆహ్వానిస్తాం చూడగలిగాడు, ఆయన చేతులు ఆయన వైపు చాపుతాం చూడగలిగాడు. There is nothing more than Jesus welcoming you, receiving you. నిన్న నేడు రేపు మారని దేవా, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనములయ్యా. మా జీవితంలో ఈ రోజు కూడా నువ్వు కాపాడే దేవుడు అయ్యా. ఈ రోజు కూడా మా జీవితంలో మేలు జరిగించే దేవుడు అయ్యా. ఈ రోజు కూడా మా జీవితంలో నీ అద్భుత కార్యాలను జరిగించే దేవుడు అయ్యా. ఈ రోజు కూడా బంధకాలని తెంపివేసే దేవుడు అయ్యా. ఈ రోజు కూడా కుటుంబాన్ని కట్టే దేవుడు అయ్యా. ఈ రోజు కూడా నిరీక్షణ ఇచ్చే దేవా, నీ చిత్తంలో నీ మహిమాత్రమే వర్ధలింపజేసే దేవుడు అయ్యా. దేవా, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా, నీకు సాటి ఎవ్వరూ లేదయ్యా. There is none like you, Lord. There is none like you. యేసయ్యా, నీకు వందనములయ్యా. అన్య నామము కన్నా పై నామము నీది, సర్వశక్తి కలిగిన నామము నీది, హెచ్చించబడిన నామము నీది, గణపరచబడిన నామము నీది. వధించబడిన గొర్రెపిల్ల యోగ్యుడు నువ్వేనయ్యా. యోగ్యుడివి
యోగ్యుడివి నీవేనయ్యా. మాకు విడుదల కార్యము, మాకు రక్షణ కార్యము, ఈ సృష్టి మొత్తాన్ని తీర్పు తీర్చేది నువ్వే. జీవము మరణము చివరికి నిర్ణయించి మాకు అనుగ్రహించేది నీవేనయ్యా. ఈ లోకంలో ప్రతి ఒక్కడు చేసే నిర్ణయాలకి, వారు జీవించే విధానానికి, చివర ధవల సింహాసనము పైన కూర్చుని ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చే ప్రభువా, ఈరోజు మమ్మల్ని నీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. రక్షక, నీ రక్షణ కార్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలయ్యా. ప్రతి ఒక్కరూ రక్షించబడిన వారు ఉండాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరిని మేమందరం నీ సాక్షులుగా బ్రతకాలయ్యా. విట్నెసెస్, నువ్వు మరల కొడుతున్నావు. యు ఆర్ మై విట్నెస్, యు ఆర్ మై విట్నెస్, యు ఆర్ మై విట్నెస్. మేము నీ సాక్షులమే. నువ్వు జరిగించే కార్యాలకి సాక్షులమే. మా జీవితంలో నువ్వు జరిగించే కార్యాలకి సాక్షులమే. మేము నమ్మిన దాన్ని మాత్రం కాదయ్యా, మేము చూసేదాన్ని బట్టి సాక్షి. నాడు ఆ ముగ్గురు హెబ్రీలు ఆ అగ్నిగుండంలో పడివేయబడినప్పుడు ఎవ్రీబడి థాట్ ఇట్స్ ఓవర్, బట్ దే విట్నెస్డ్ యు లార్డ్. వారు మరణించిన నీ సాక్షులుగానే మరణిస్తామన్నారు. నీ సాక్షులుగా మరణిస్తామన్నప్పుడు నువ్వే దిగి వచ్చావయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని ప్రతి ఒక్కరిని చూడు. ఈ ప్రార్థన ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు. వారి జీవితంలో నీ సాక్షిగా బ్రతుకుతాను అని చెప్తూ, వారి జీవితంలో అగ్ని లాంటి పరిస్థితుల్లో వెళ్తున్న వారిని చూడు ప్రభువా. అగ్నియే ముందుండనే, మరణమే ముందుండనే. ఆనాడు వారు భయపడలేదు, ఆ రీతిగా మేము భయపడకూడదు ప్రభువా. అదే రీతిగా అపోస్తుల కార్యాలు చూసినప్పుడు అపోస్తుడైన స్టెఫెన్ని మరణము తీసుకొస్తానే, మరణమే ముందు వచ్చిన చంపుతానికి రాళ్ళు తీసుకొట్టిన అవి చూడలేదయ్యా. తను నిన్ను చూశాడయ్యా. దేవా, నిన్ను చూస్తే మా భయాలన్నీ తొలగిపోతాయి. నిన్ను చూస్తే మా బాధ అంతా తొలగిపోతుంది. దేవా, నీ 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 దర్శనము మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కలిగి ఉండాలయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరిచే సమాధానంతో నింపు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ సొత్తుగా బ్రతుకుతున్నారో పరీక్షించుకోవాలయ్యా. ద జడ్జ్మెంట్ స్టార్ట్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అన్నావు. నీ తీర్పు ప్రారంభిస్తే ఇంట్లో ప్రారంభమవుతుందయ్యా. మొదటిగా నీ పేరు పెట్టబడిన మా దగ్గర ప్రారంభమవుతుందయ్యా. మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకున్న వారుగా, మమ్మల్ని మేము జాగ్రత్తగా పరీక్షించుకున్న వారుగా, మా జీవితాన్ని బట్టి నీకు లెక్కే అప్పచెప్పగలిగిన వారిగా జీవించే కృపను మాకు దయచేయమని ఈరోజు నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జవాబు, ప్రార్థనా భారాల జవాబు, జీవితానికి జవాబు నువ్వే అనుగ్రహించి, నీ సమాధానంతో, నీ స్వస్థతతో, నీ మేలుతో, నీ కృపతో నడిపించి పని వేడుకుంటున్నా సరే యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.